హాయ్ అండి, నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ మీద ఈసీ మీద అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు మేధావులు, విశ్లేషకులు, అలాగే ప్రజలు, అలాగే ప్రధాన పార్టీలు కూడా. ఎందుకని ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రతో పాటు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రజలలో పెద్ద ఎత్తున అనుమానాలు బలపడినాయి. అయితే ముఖ్యంగా మహారాష్ట్రలో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 12 లక్షల ఓట్లు ఎక్కువగా లెక్కబెట్టినారని అప్పుడు అనుమానాలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నికల నిర్వహణ మీద అక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక విలేజ్లో 396 ఓట్లు ఉంటే వారు పోలేని ఓట్లు 312 అనుకుంటా, 312 పోల్ అయితే 624 ఓట్లు లెక్కబెట్టారు. 696 ఓట్లు అసలు ఉన్నదే 396 అయితే వీళ్ళు లెక్కబెట్టింది 624. ఇలాంటి అనుమానాలు అనేకం ఉంటే ఇప్పుడు ఈసీ వారు ఇచ్చిన ఎన్నికల నిర్వహణ, లేకపోతే ఎన్నికల నిర్వహణలో పోలైన ఓట్లు, అలాగే కౌంటింగ్ తర్వాత వచ్చిన ఓట్లకు చూస్తే 5 లక్షల ఓట్లు తేడా రావడంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఇదొక తీవ్ర అంశంగా పరిగణిస్తూ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష మహావికాస్ అఘాడి మాత్రం పెద్ద ఎత్తున ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు ఉన్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఎటువంటి స్పందన లేకపోయినప్పటికీ వీరు వారిచ్చిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎంత కౌంటింగ్ అనేది అయినది ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాని ప్రకారం 66.05% మొత్తం ఓట్లు మహారాష్ట్రలో అయినాయని చెప్తూ 6,40,88,195 ఓట్లు పోలైనాయని చెప్పేసి చెప్పుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలో. వీటిలో 3,06,49,318 మంది స్త్రీలు, అలాగే 3,34,37,057 మంది పురుషులు ఉన్నారని చెప్పేసి అక్కడ క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే ఇతరులు కూడా ఒక 2,000 మంది ఉన్నారని చెప్పారు. అయితే వీరందరూ మొత్తం కలిపితే 6,45,92,508 ఓట్లు పోలైనాయి. ముందుగా అసలు పోలైన ఓట్లు 6,40,88,195 ఓట్లు పోలైతే ఇక్కడ 6,45,92,508 ఓట్లు కౌంటింగ్ అయినట్టుగా లెక్క వచ్చినాయని చెప్పేసి ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వడంతో క్లియర్గా ఇక్కడ 5 లక్షల ఓట్లు తేడా కనిపిస్తూ ఉంది. మరి 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎలా వస్తాయి? ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత 17C ఫామ్ ఇచ్చిన తర్వాత ఇన్ని ఓట్లు ఇక్కడ పోలయ్యాయి అని చెప్పేసి 17C ఫామ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా కౌంటింగ్ అప్పుడు 5 లక్షల ఓట్లు ఎలా ఎక్కువ వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్రంగా ఇది ప్రజలలో ఒక చర్చకైతే లేవనెత్తుంది. అలాగే ఉస్మానాబాద్, హస్తి నియోజకవర్గంలో కూడా 4,200 ఓట్లు పోలైన దానికంటే ఎక్కువగా లెక్కించారని చెప్పేసి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోలాపూర్ దగ్గర ఒక గ్రామంలో కూడా మేము వేసిన ఓట్లన్నీ మేము వేసిన వ్యక్తికి పడలేదు, దానివలన మేము బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించుకుంటామంటే అక్కడ కర్ఫ్యూ పెట్టి అణచివేశారు పోలీసులు. మరి దీని అంతటినీ ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇస్తుందా అంటే ఇవ్వడం లేదు. మరి ఎలా? ప్రజలకు అనుమానాలు వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఆ అనుమానాలను తీర్చడం లేదు, దాని తరపున వ్యవస్థలు తీర్చడం లేదు, న్యాయస్థానాలు తీర్చడం లేదు. మరి ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తూ ప్రజాప్రతినిధులను సక్రమంగా ఎన్నుకుంటున్నారు, మేము వేసిన ఓట్లు మేము ఎన్నుకున్న వ్యక్తిగా వెళ్తున్నాయని చెప్పేసి ప్రజలు అనుమానాలు ఇక బలపడకపోతే ఎలా ఉంటాయి? అనుమానాలు వచ్చిన దగ్గరలా తొక్కేస్తాం, లేకపోతే అణచివేస్తామంటే ఇది మరి ప్రజా ఉద్యమంగా మారితే ప్రభుత్వాలు ఏ విధంగా ఫేస్ చేస్తాయో చూడాలి. రాబోయే రోజుల్లో ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని చెప్పేసి మేధావులు, విశ్లేషకులందరూ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.